కాకినాడలో ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. సాదిక్ ఖాన్ పై వస్తున్న ఆరోపణలను ఆయన తల్లి నూర్జహాన్, సోదరి సాజిత తీవ్రంగా ఖండించారు. నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు సాదిక్ ఖాన్ వేధింపులు కారణం కాదన్నారు. అలాగే నూకరాజు అల్లుడు జగదీష్ ను సాదిక్ ఖాన్ హత్య చేయలేదని చెప్పారు. సౌజన్య 2 సార్లు తమ ఇంటికి వచ్చిందన్నారు. సాదిక్ ను పెళ్లి చేసుకుంటాను అని సౌజన్య తమను అడిగిందంటున్న సాదిక్ తల్లి నూర్జహాన్, సోదరి సాజితతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఏఈ నూకరాజు అల్లుడు జగదీశ్వర్ రెడ్డిని హత్య చేశారన్న ఆరోపణపై కోచ్ సాదిక్ ఖాన్ను సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతను కాకినాడ సబ్ జైల్లో రిమాండ్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇదిలా ఉంటే తమ కొడుకు జగదీశ్వర్ రెడ్డిని హత్య చేయలేదని చెప్పి సాదిక్ ఖాన్ తల్లి సోదరి కూడా చెప్తున్న పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం అంతా సాదిక్ ఖాన్ ఇంట్లో ఉన్నాను. ప్రస్తుతం తల్లి నూర్జహాన్, అదేవిధంగా సాదిత సోదరి కూడా మనతో ఉన్నారు. చెప్పమ్మా, మీ సాదిక్ ఖాన్ సంబంధించి ఎట్లా ఉండేవాడు, మరి ఏ నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి, అదేవిధంగా అతని అల్లుడు జగదీశ్వర్ రెడ్డిని కూడా సాదిక్కే చంపడానికి ప్రధానమైన ఆరోపణలు వస్తున్నాయి. దీని మీద మీరు ఏం చెప్తారు? జగదీశ్వర్ రెడ్డి గారికి సాదిక్ చంపాడు అన్నది వాస్తవం కాదు. ఎందుకంటే సాదిక్ ఎందుకు చంపుతాడు వాళ్ళ భర్తని? వాళ్ళ భర్తని ఆవిడే చంపుకుంది. నా కొడుకు అయితే ఎటువంటి అందులో సంబంధం లేదు. ఏదన్నా మాట్లాడితే మాట్లాడచ్చేమో కానండి, చంపడం అనేది కాదు. అతను ట్రీట్మెంట్ తీసుకునేవాడు హైదరాబాద్లో నార్మల్ డెత్ అని డాక్టర్లు డిసైడ్ చేసి సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. హైదరాబాద్లోనే చనిపోయాడు అతను. కానీ సౌజన్య తల్లి తండ్రి సౌజన్య చావు వెనకాల నా కొడుకుది లేదు. వాళ్ళే వెళ్ళే గోదావరిలోనే దూకేశారు, కానీ నా కొడుకు ఎటువంటిలో లేడు. ఎందుకంటే ఆ టైంలో నా కొడుకు నా ఇంట్లోనే ఉన్నాడు. వాళ్ళు అయితే నా కొడుకుతో సరదాగానే ఉండేవారు, బాగానే మాట్లాడేవారు. ఏదైనా అయితే ఫోన్ చేసుకునేవారు, మాట్లాడి డౌట్స్ అడిగేవారు. వాళ్ళ అవసరాలకి వాళ్ళ పనులకి కూడా యూజ్ చేసుకున్నారు నా కొడుకుని. కానీ ఈ రోజున లెటర్ రాసి అలాగ ఎందుకు పెట్టారో మాకు కూడా తెలియట్లేదండి. కానీ మరి ఎందుకు రాశారో, వాళ్ళు రాశారో, వేరే వాళ్ళు ఎవరైనా రాశారో నాకు తెలియదు ఆ విషయం. అమ్మ, ఎప్పుడన్నా ఈ సౌజన్య కానీ ఆమె తండ్రి నూకరాజు కానీ ఇక్కడ ఇంటికి వచ్చారా? ఏమన్నా మాట్లాడారా మీతో? సౌజన్య వాళ్ళ ఫాదర్ ఇద్దరు కూడా మా ఇంటికి వచ్చారు. వచ్చి వాళ్ళ అల్లుడితో చిన్న అవింది కదా గొడవ. ఆ తర్వాత రోజుని మా ఇంటికి వచ్చి వాళ్ళ అల్లుడు గారిని ఫోన్లో పెట్టే మాట్లాడారు. మా అల్లుడు గారు విడాకులు ఇచ్చేస్తే సాదిక్ నీకే ఇచ్చి చేద్దును నేను, మా అల్లుడు గారు ఉన్నారు కదా, అలాగెలాగ అవుతుంది, అలాగవ్వదు, మా సౌజన్యతో నువ్వు మాట్లాడుకు, సాదిక్ దూరంగా ఉండండి ఇద్దరుని అనేసి అంటే సౌజన్య కదా ఓకే అంది, సాదిక్ ఓకే అన్నాడు. 10 రోజుల తర్వాత సౌజన్య తనకి మెసేజ్లు పెట్టేది సాదిక్ మెసేజ్లు పెట్టినా చూసేవాడే కాదు, ఏయో చెప్పేది అయినా వినేవాడే కాదు. తర్వాత తనే కాల్ చేసింది, సాదిక్ మెసేజ్ పెట్టి కాల్ చేసి సిప్పింగ్ ట్యాబ్లెట్లు మింగేసింది. ట్యాబ్లెట్లు వేసుకున్నట్లుగా కొడుకు కాల్ చేసి వీడియో కాల్లో సాదిక్ చూపిస్తే సాదిక్ తొందరగా పరిగెట్టాడు. నువ్వు ఎక్కడికరా వెళ్తున్నావని అడిగితే సౌజన్య ట్యాబ్లెట్లు మింగేసిందమ్మా, నేను వెళ్తాను ఉండమ్మా అనేసి తను పరిగెట్టుకుని వెళ్ళాడు వాళ్ళ ఇంటికి. తను సౌజన్య నా కొడుకుని బ్లాక్మెయిల్ కూడా చేసింది. తను ఏమని చెప్పిందంటే, నీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా నేను రోడ్డు మీద లాగుతాను, మిమ్మల్ని నీ జీవితం స్పైల్ చేస్తాను నేను, నువ్వు నా మాట చెప్పినట్లు వినట్లేదు అనేసి కూడా తను నా సాదిక్కి చెప్పిన రోజులు కూడా ఉన్నవి. జగదీశ్వర్ రెడ్డి ఆస్తికి సంబంధించి, అదేవిధంగా నూకరాజు సంబంధించిన ఆస్తి కూడా మేము ₹1 కూడా వాడలేదు. దీనికి సంబంధించిన మా బ్యాంకు వివరాలు, ఇతర ఆధార్ కార్డులు అన్నీ కూడా పోలీసులకు సబ్మిట్ చేసాం. వాస్తవాలు వెలుగులోకి రావాలి. ఖచ్చితంగా మా కుమారుడి మీద దుష్ప్రచారం జరుగుతుంది. సాదిక్ అయితే ఖచ్చితంగా ఈ ఆత్మహత్యకి కానీ లేదంటే జగదీశ్వర్ రెడ్డి హత్యకి కానీ ఎలాంటి సంబంధం అని చెప్పి కుటుంబ సభ్యులు స్పష్టం చేస్తున్నారు. వీడియో సంతోష్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.